ఎంసెట్లో మంచి ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్యూ మినిట్స్. మీరు 2 years నుంచి కష్టపడ్డది ఈ 3 hours కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయిన ఎంసెట్లో విన్ కావడం. ఎందుకంటే ఈ ఎంసెట్ ర్యాంక్ వెయిట్ చేసుకొని మనకి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తుంది. మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తుంది. మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చినట్లయితే డెఫినెట్గా టాప్ ఫ్యాకల్టీ ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టాప్ కాలేజ్లో అయితే స్కాలర్షిప్స్ ఉంటాయి, మీరు ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ప్లేస్మెంట్స్ వస్తాయి. కొన్ని కంపెనీస్ వాళ్ళు వచ్చేసి ల్యాప్టాప్స్, స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఇవన్నిటినీ కూడా మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఉంటుంది. సో మీరు ఇప్పుడైతే నేను కొన్ని హింట్స్ ఇస్తాను మీకు. ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఏం చేస్తే మంచి ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఉన్న టైంలో ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. ఎగ్జామినేషన్కి ఫస్ట్ చాలా కాన్ఫిడెంట్గా, చాలా కూల్ మైండ్తో ఎగ్జామ్కి వెళ్ళండి. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఆన్లైన్లో మనం టైం వేస్ట్ చేసుకోవడానికి పోవట్లేదు. ఎగ్జామ్కి 3 hours ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. సో మంచి మైండ్ తోటి ఎలాగో ఒక 1/2 hour బిఫోరే ఎగ్జామ్లోకి వెళ్తాం కాబట్టి చాలా కూల్ మైండ్గా రిలాక్స్గా ఉండి పేపర్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇచ్చే సజెషన్ అయితే మనకి 160 questions 180 minutes టైం ఉంటుంది. ఈ 160 questionలో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ మై వ్యూ 100 minutes మ్యాథమెటిక్స్ వాడుకోండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఆబ్వియస్లీ చాలా లెంతీ క్వశ్చన్సే ఉంటాయి, ఎక్కువ టైం తీసుకుంటారు. ఈ టైం అంతా మ్యాథమెటిక్స్లో వాడి ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీకు బాగా పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసేంత టైం దొరకదు మీకు. ఇది ప్రీవియస్ స్టూడెంట్స్ చెప్తున్న డేటా ఇది. అందుకోసం ఏంటంటే టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. 100 minutes మ్యాథమెటిక్స్ వాడండి. అన్ని ఫస్ట్ 1 to 80 questions వరకు మీరు ట్రై చేయండి. 100 minutes అయిపోయిన తర్వాత కెమిస్ట్రీకి రండి. కెమిస్ట్రీలో నా సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. 10 questions వరకు కొన్ని సెకండ్స్లో అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత క్వశ్చన్స్ కొంచెం టైం తీసుకుంటుంది. 30 minutes కంటే ఎక్కువ కెమిస్ట్రీకి తీసుకోకండి. ఇప్పుడు ఫిజిక్స్కి రండి. ఫిజిక్స్ అంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ భయపడుతుంటారు క్వశ్చన్స్ ఎలా ఉంటాయని. కానీ మీరు బుక్లో ఉన్న క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అందుకోసమే ఖచ్చితంగా ఫిజిక్స్కి 30 minutes స్పెండ్ చేయండి. ఇప్పటికి కూడా మీకు ఇంకా 20 minutes టైం ఉంది. ఈ 20 minutesలో కూడా ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ అన్నీ కూడా థింక్ చేసి అటెంప్ట్ చేయండి. రాకున్నా ఏదో ఒకటైతే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఎంసెట్లో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు ఆ సిస్టమ్ అయితే ఫాలో కండి. ఆన్సర్స్ అయితే అన్నీ అటెంప్ట్ చేయండి. సో ఈ టైం అది బైపీసీ స్టూడెంట్స్ అయితే బాటనీ, జువాలజీ ఫస్ట్ వాడుకోండి. తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్ చేయండి. మంచి మార్క్స్ తెచ్చుకోండి, మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి. ఎందుకంటే 1 mark వచ్చేసి కొన్ని ప్లేసెస్లో 1000 to 1500 ర్యాంక్ వేరియేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా మనం చేయకుండా వచ్చి బయటకు వచ్చినాక బాధపడతాం, అరే ఈ క్వశ్చన్ నాకు వచ్చు చేయలేకపోతామని. అందుకోసమే చాలా ప్రాపర్గా కూల్ మైండ్తో ఎగ్జామ్ రాసి వినకండి. ఇక కమింగ్ 10 days గురించి చెప్తున్నాను. రేపు ఇంటర్ రిజల్ట్ ఉంది, కానీ ఇంటర్ రిజల్ట్ జస్ట్ చూసుకోండి, కానీ దానికోసం టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే రిజల్ట్ డిసైడెడ్. మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అవి వెయిటేజ్ లేవు కాబట్టి, ఎంసెట్లో వెయిటేజ్ లేదు కాబట్టి దాని గురించి తక్కువ వచ్చినాయని ఎప్పుడు దాన్ని థింక్ చేయకండి. రిజల్ట్ గురించి ఏం ఆలోచించకండి. ఎందుకంటే మీరు 1-2 marks ఒక డే వెయిట్ చేసుకున్న 1 mark 2 marks పోయినా 2,000 to 3,000 ర్యాంక్ వేరియేషన్ వస్తుంది. కాబట్టి ఈ మిగిలిన 10 daysని ఆల్ చాప్టర్స్ ఒక్కసారి రివిజన్ లాగా చూసుకోండి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ చెక్ చేసుకోండి. ప్రీవియస్ పేపర్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఎక్కడ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం 2 years సిలబస్ని, లెసన్స్ అన్నీ మీ దగ్గర ఉన్న మెటీరియల్లో
సినాప్సిస్ అన్నీ చెక్ చేసుకోండి, ఫార్ములాస్ చెక్ చేసుకోండి, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఏ చాప్టర్ ఎలా వచ్చినాయో చెక్ చేసుకోండి. ఎగ్జామ్కి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళండి. ఎగ్జామ్ నుంచి బయటికి హ్యాపీగా రావాలి, మంచిగా రాసేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటామని, మంచి ర్యాంక్ తెచ్చుకుంటామనే కాన్ఫిడెన్స్తో బయటికి రావాలి. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ బీ డూయింగ్ వెల్. మంచి ర్యాంక్ తెచ్చుకుంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐ విష్ యూ గుడ్ లక్.